ಫೈನ್ ಮನೆ ಮಾಡೋರೇ ಇಲ್ಲ, ನಾವೇ ಮಾಡ್ಕೊಂತೀವಿ, ಮನೆ ಇದೆಯಲ್ಲ. ಹತ್ತಿ ಬ್ರೋ ಹತ್ತಿ. అండి అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ముందుగా నా గురించి ఒక 2 లైన్స్. నా పేరు తేజ అండి. మంది ఆంధ్ర, ఉండేది బెంగళూరులో ఫర్ జాబ్ పర్పస్ ఓన్లీ. మంది ఆంధ్ర ఎక్కడంటే హిందూపూర్ పక్కన మడక్షిర. హిందూపూర్ ఎందుకు చెప్పా అంటే హిందూపూర్ మేబీ చాలామందికి తెలిసే ఉంటుంది, అందుకు హిందూపూర్ చెప్పా. హిందూపూర్ పక్కన మడక్షిర, జస్ట్ హిందూపూర్ నుండి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది మడక్షిర. మాది టోటలీ ఆంధ్ర బార్డర్, కర్ణాటక. మాకు తెలుగు కన్నడ బోత్ రెండూ వచ్చు. మా మడక్షిరాలో ఇది ఆంధ్ర అయినా కన్నడ మాట్లాడే కన్నడ వాళ్ళే ఎక్కువ ఉంటారు. నేను చదివింది బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ, బీఫార్మసీ మదనపల్లిలో 4 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ ఇలా చదివింది. రిమైనింగ్ 1 ఇయర్ కోవిడ్లో ఎగిరిపోయింది. అక్కడ నేను చదువు తప్ప అన్నీ నేర్చుకున్నా. ఈ నగరానికి ఏంది సినిమాలో 4 మెంబర్స్ లాగా అక్కడ మాకు ఒక 7 మెంబర్స్ మేము ఉండేవాళ్ళం. అది ఫిక్షనల్ అయితే మాది ఒరిజినల్. అంతగా ఎంజాయ్ చేసాం. చెప్తాను కదా, చదువు తప్ప ఎవ్రీథింగ్ మొత్తం నేర్చుకున్నా అక్కడ. అంత ఫన్నీగా ఉండింది, మర్చిపోలేము ఆ రోజులు. నేను యూజ్ చేస్తున్న బైక్, నా బైక్ ఎక్స్పల్స్ 200 4V. ఈ బైక్ చూసినట్టే చాలామంది తెలిసే ఉంటుంది ఈ బైక్ ఏదని. నేను నా లైఫ్లో నేను ఏదైనా బెస్ట్ చూస్ చేసుకున్నానంటే టిల్ నౌ ఈ బైక్. అంత ఇష్టం మనకి ఈ బైక్. ఇంకా ఛానల్ విషయానికి వస్తే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశా. ఆ ఛానల్కు నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ మీన్స్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడే, నేను ఫ్రీ టైం చేసుకొని చూడండి అని చెప్పను. ఫ్రీ టైం ఉన్నప్పుడు నా ఛానల్లోకి వెళ్ళి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్టే మాకు చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ నేమ్ మళ్ళీ మెన్షన్ చేస్తాను, లివింగ్ విత్ తేజు. నా ఫస్ట్ రైడ్ కూడా ఇదే నా ఛానల్లో అప్లోడ్ చేసేది. నేను ఇంత హడావిడి ఉంటుంది నా ఫస్ట్ లాగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఈరోజైతే మనం ఒక మంచి థ్రిల్లింగ్ ఆఫ్ రోడ్ వాటర్ క్రాసింగ్ వెళ్తున్నాం. ఒక 15 to 20 మెంబర్స్ వస్తున్నారు. మంచి కిక్ ఇస్తుంది. ఎవ్రీ వీక్ ఒక క్లబ్ ఉంది, అవెన్ రైడర్స్ క్లబ్ అని. వాళ్ళు ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆఫ్ రోడింగు, రివర్ క్రాసింగు, వాటర్ క్రాసింగు ఇలాగా. సో వాళ్ళతో పాటు నేను ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకున్నా, ఎప్పుడు కుదరలే. కెమెరా యాంగిల్ కూడా ఎలాగుందో తెలియదు. నేను హడావిడికి బయలుదేరా కాబట్టి ఎలా ఉందో అది కూడా చూసుకోలే. మేబీ వ్యూ మొత్తం బాగానే కనిపిస్తుంది అనుకుంటా. స్టార్టింగ్ ఫస్ట్ లాగ్ కదా, కొంచెం నర్వస్గా ఉంది. ఏదైనా మాట్లాడాలన్నా కొంచెం ఫ్లో కూడా కరెక్ట్గా ఉండదు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఏలని పడతారు, యాక్షన్ కెమెరా అంటున్నాడు, లాగ్ అంటున్నాడు, బైకర్ అంటున్నాడు అని. స్టార్టింగ్ ఏలం చేసేది వాళ్ళే, తర్వాత ఎంకరేజ్ చేసేది వాళ్ళే. పర్లేదు, మనోళ్ళే కదా ఏలం చేసేది. ఎవరైనా చేసుకొని ఏలనా. చూడు మన పరిస్థితి ఎలా ఉంది. పెట్రోల్ వేయించుకోవడం మర్చిపోయినా నేను. ముందుగానే వేయించుకోవాల్సింది. వేయించుకుందాంలే వెళ్ళి అని అనుకున్నా. మనోళ్ళేనా ఐ థింక్ వీళ్ళు మనోళ్ళు అయితే కాదు అనుకుంటున్నా. రవర్స్ కాదు, మనోళ్ళు కాదు. ఓకే, థ్యాంక్ యూ. లైవ్ లొకేషన్ వేశారు. ఊరి చాలా ముందుకు వెళ్తున్నారు. ఐ థింక్ మన వాళ్ళు బ్యాకే ఉన్నట్టున్నారు. చాలా ముందుకు వచ్చేసా కదా నేను. షిట్ ఇట్టుంటుంది.
ఐ థింక్ మనం టిఫిన్కు దేనికో ఆపినట్టున్నారు. బైకులు అయితే కనిపించలేదు అక్కడ మనవి, ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. నాకు చూస్తే పెట్రోల్ అయిపోయిందని ఆపేసిన అక్కడ. పెట్రోల్ కోసం వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. 100లో కొడతా అన్నారు నెమ్మ జీవితం. వాళ్ళు ఎక్కడున్నారు కూడా కనిపెట్టలేం. మళ్ళీ కొంచెం మిస్ అయినా మనమే ఒక డెస్టినీకి తెలిసిన ప్లేస్ అయితే, ఏదో తెలిసిన ఊరు ఒకటి అయితే వెళ్ళొచ్చు. తెలియని ప్లేస్ ఎక్కడికైనా వెళ్తావు, వాళ్ళు ఏ కొండలో ఏ గుట్లో ఉంటారు. లొకేషన్ వేసినా కూడా మళ్ళీ మనకి అర్థం కాదు ఎక్కడున్నారు అని. అలా ఉంటాయి మరి. ఇక్కడ స్టాప్ చేసినట్టు ఉన్నారు. ఎక్కడ స్టాప్ చేశారు బాబు? ఇక్కడ మనల్లో అయితే ఎవరు కనిపించట్లేదు. ఐ థింక్ పార్క్ ఇస్ దేర్. ఇక్కడ స్టాప్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, టిఫిన్కి అయితే ఇక్కడ ఆపారు. ఇది మన గ్యాంగ్ అంతా ఇక్కడే ఉంది. మంచిగా తినేసి పడ్డానికి, వాటర్లో తడవడానికి, లేయడానికి, బండ్లు డ్యామేజ్ చేసుకోవడానికి వెళ్ళాలి. దానికోసం టిఫిన్కి స్టాప్ చేసాము ఇక్కడ. ఓకే, లెట్స్ స్టాప్. కొంచెం గాలి తీద్దాము. ఎప్పుడే కానీ ఆఫ్ రోడ్ ట్రయల్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటే ఆఫ్ రోడ్ కొంచెం గాలి తీయండి. ఓకే, పంచర్ అవ్వదు, సో ఈజీగా ఉంటుంది. చాలు, ఈ మాత్రం చాలు. మళ్ళీ కావాల్సింటే టౌన్లోకి వెళ్ళినప్పుడు పట్టించుకోవచ్చు. చాలు చాలు. ఎప్పుడు వచ్చిన రోజు అంటే ప్లేస్కి వస్తారు. అందుకే కన్ఫ్యూజన్. వెళ్ళిపోవాలి. ఏదో జరుగుతోంది ఎదను అలజడి. ఎందుకు చెప్పు, నేను ఎక్స్పల్స్ అంటే ఇష్టం, ఎక్స్పల్స్ కొనండి అని చెప్పేది. నువ్వు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయగలవా? ఏదైనా ఎన్ఫీల్డ్ కానీ లేదంటే వేరే ఎన్ఎక్స్ ఏదైనా కొని ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయగలవా చెప్పు. మామూలుగా ఉండదు మన బైకులతో. రైడ్స్ మ్యాండేటరీ అండి ఇలాంటి బైక్లు ఉన్నప్పుడు. ఇలా ఆఫ్ రోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా గేర్స్ ఖచ్చితంగా ఉండాలి.
గేర్స్ లేకపోతే చాలా ఇబ్బంది. ఇప్పుడే చెప్తాను. అమ్మ కమాన్. దుమ్ము దుమ్ము లేపుతున్నా అట్లే దుమ్ము. ధామ్ ధూమ్ ధామ్ ధూమ్. ఓ అమ్మా ఫస్ట్ ఆఫ్ రోడ్ విత్ మోటో లాగా. యా ನಮ್ಮ ಅಪ್ಪ ಮಾತ್ರ ನೋಡ್ಬಾರ್ದು ಈ ವಿಡಿಯೋ. Come on bro, come on.
అట్లా ఎక్కించడం అంటే. కమాన్ బ్రో, కమాన్ కమాన్. వడే 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 వడే. ఏ ఇదే ఇదే. ಬ್ರೋ ಹಂಗೆ ಹೋಗು. ఫైన్. అమ్మా రోప్ కట్టారు ఇంకో బైక్కి, హిమాలయం 450కి. ఈ రోప్ కట్టి ఇప్పుడు రోప్తో ఈ ఎక్స్ప్రెస్ని బయటికి లాగాలన్నమాట. ట్రై చేశారు, అవ్వలే. అది మ్యాన్ పవర్తోనే ట్రై చేశారు. బాగా కూర్చొని వేసింది వాటర్లో, అది రావట్లే బయటికి. హిమాలయకి ఇప్పుడు రోప్తో కట్టారు, ఇప్పుడు పైకి లాగాలి. ఎస్ కమాన్ బ్రో. ಅದು ಮಾಮೂಲಾಗಿ ಹೆವಿ ಸೌಂಡ್, ಇವಾಗ ಇನ್ನೂ ಸೌಂಡ್ ಕೊಡುತ್ತೆ. ಅತಿ ಬ್ರೋ ಅತಿ. ಸ್ಟ್ರೈಟ್ ಇರಲಿ. పెద్ద ఏనుగు చిన్న ఏనుగుని లాగుతుంది. అది నిజంగా పెద్ద ఏనుగేనే, అలా ఉంటుంది చూడడానికి. చిన్న ఏనుగు అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు. పెద్ద ఏనుగు ఎక్కడికైనా కొంచెం వెళ్తుంది, బట్ చాలా రిస్కీ టాస్క్. అది కొంచెం హెవీ స్కిల్స్ ఉంటే మనం దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి. రే కమాన్ ఓ, ಸ್ಟ್ರೈಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಹ್ಯಾಂಡಲ್ ನೀವು. ಡನ್. ಬ್ರೋ ಹ್ಯಾಂಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಬ್ರೋ, ಹ್ಯಾಂಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಹ್ಯಾಂಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಮಾಡ್ಕೊ ಹೋಗುತ್ತೆ. ಇವರು ಇವಾಗ ಹೋಗುತ್ತೆ, ಹೋಗಿ. ಓಕೆ ಆ ಬೈಕ್ ಬ್ರೇಕ್ ಆಫ್ ಮಾಡಿಬಿಡಿ ಬ್ರೋ, ಆಫ್ ಮಾಡಿಬಿಡಿ.